ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈనాటి చర్చా వేదిక చూసేలా చదివేలా స్పాన్సర్డ్ బై సరుకు సమోసా. నేను మీ రాసుడు దోసిలో గోపికృష్ణ. ముందుగా ఈనాటి చర్చా వేదికలో మనతో పాల్గొంటున్నారు రాష్ట్ర స్లిప్పుల సంఘం అధ్యక్షుడు స్లిప్ కింగ్ గా పేరు పొందిన స్లిప్రాజ్ గారు మనతో ఉన్నారు. స్లిప్రాజ్ గారు నమస్కారం సార్. నమస్కారం. అండ్ రాష్ట్ర కాపీల సంఘం అధ్యక్షుడు కాపీ కరుణాకర్ గారు మనతో ఉన్నారు. కాపీ కరుణాకర్ గారికి నమస్కారం సార్. నమస్కారం. పరీక్ష సంరక్షణ ప్రకటన రాష్ట్ర పరీక్ష సంఘం అధ్యక్షుడు శ్రీ సంస్కార్ గారు మనతో ఉన్నారు. సంస్కార్ గారికి నమస్కారం. నమస్కారం. శివరాజ్ గారు మీరు చెప్పండి, ఈ పరీక్ష ఎలా మొదలైందంటారు? ముందుగా పేరు ప్రేక్షకులకు నా నమస్కారం. ఈ పరీక్ష ప్రక్రియ మొదలైన నుంచి విద్యార్థుల్లో భయం అనేది మొదలైంది. ఇట్స్ రైట్. ఆ భయానికి మెచ్చినే ఈ స్లిప్. కాపీ కరుణాకర్ గారు దీనిపై మీరేమంటారు? మన స్లిప్ రాజైనా చెప్పింది అక్షరాల నిజం. ఈ కాపీలు, పరీక్షలు, భయాలు ఈ మూడింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. చిన్నప్పుడు విద్యార్థి స్కూల్లో ఉన్నప్పుడు గురువుగారు బోర్డు మీద రాసి జాగ్రత్తగా చూసి ఆయన చెప్పేవాడు. అది విన్న విద్యార్థి ఎప్పుడైనా తప్పు రాస్తే చూసి రాయడం కూడా దాని కదవా అని తిట్టేవాడు. అది విన్న విద్యార్థి ఎంతో ఆవేదన గురయ్యేవాడు. ఎలాగైనా చూసి రాయాలి, బాగా చూసి రాయాలి అని తపన పడేవాడు. ఆ తపన నుంచి పుట్టిందే ఈ విద్యార్థి ఉద్యమం, పరీక్ష విద్యార్థి ఉద్యమం. సంస్కార్ గారు దీనిపై మీరేమంటారు? యువతరం చెడిపోతుందని దానికి ఇదేనంటే నిదర్శనం. కరుణాకర్ గారు మీరు చెప్పండి సార్, అసలు ఈ కాపీ ముందు పుట్టాయంటారా స్లిప్ ముందు పుట్టాయంటారా? నా దృష్టిలో కాపీలు ముందుకుంటాయండి. ఎందుకంటే మన చరిత్ర మనం చూస్తే అక్బర్ కాలం నుంచి కాపీలు ఉన్నాయి అని చరిత్రకారులు ప్రూవ్ చేశారు. ఇంకా మనం చూస్తే తాజ్మహల్ నుంచి చార్మినార్ కట్టారు, కొబ్బరి చెట్టు నుంచి కుతుబ్ మినార్ కట్టారు, అలాగే ఐఫిల్ టవర్ నుంచి సెల్ఫోన్ టవర్ కట్టారు. ఇవన్నీ కూడా కాపీలేనండి. అంటే చరిత్రలో కాపీలు ఉన్నాయి, ఖచ్చితంగా కాపీలే ఉంది. శివరాజ్ గారు దీనిపై మీరేమంటారు సార్? మా చరిత్ర నుంచి చాలా కరెక్ట్గా చెప్పారు. ఇక్కడ స్లిప్ ముందా కాపీ ముందా అనేది మనకు ముఖ్యం కాదు. యువత ఒక ఆవేదన మనకు ముఖ్యం. ఈ స్లిప్ కాపీ అనేవి కాయిన్ కి 2 sides లాంటివి. కాపీ కరుణాకర్ గారు అసలు ఈ స్థాయి అవసరం అంటారా సార్? లేదండి, నన్ను అడిగితే ఈ స్క్వాడ్ పెంచుతుంది. ఈ స్క్వాడ్ వల్ల విద్యార్థులు బతుకు నాశనం అయిపోతుంది. పర్వాలేదు వ్యక్తికి పచ్చిమిరపకాయ లేనట్టు ఎగ్జామ్ రాసిన విద్యార్థికి స్క్వాడ్ ఎదుగుతున్నారండి. కాబట్టి ఖచ్చితంగా స్క్వాడ్ తీసేయాలి. అంటే పర్వానికి నేను స్లిప్ కాపీ అంటారా? అవునండి, ఖచ్చితంగా మీరు చెప్పిన అక్షరాల నిజం. ఇక్కడ స్క్వాడ్ ప్రస్తావిస్తుంది కాబట్టి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక విద్యార్థి చనిపోయే ముందు చివరి వరకు నాకు ఈమెయిల్ లో పోస్ట్ చేశారు. అది మీకు ఇప్పుడు చదివి వినిపించాలనుకుంటున్నాను. ఇదేంటో తెలుసా? తెలుసు, ఇందాక ఇచ్చిన టిష్యూ పేపరేగా. ఇక్కడ ఇష్యూ టిష్యూ గురించి కాదు. ప్లీజ్ స్లిప్ ఆఫ్ సూసైడ్. అన్నా, నా పక్కన 10 స్లిప్లు పెడితే 5 స్లిప్లు పెట్టి నన్ను పెట్టుకున్నారన్నా. ఇది అన్యాయం అన్నారన్నా, కానీ ఇదే న్యాయం అన్నారన్నా. ఈ చావు నాతో ఆగారన్నా. ఈ స్వాలను సమూహాలను ముక్కుడి వేలతో ప్రకటించాలన్నా. నువ్వు వస్తావన్నా, నువ్వు రావాలి, నువ్వు వస్తావని ఆశిస్తూ నేను కన్ను మూస్తున్నానన్నా. శివరాజ్ గారు ఒకసారి నడలా ఇస్తారా? తీసుకోండి, తీసుకోండి. ఈ నిజం ఆ ప్రజలు తెలియాలి. ఈ విషయాలు అలా చింపేశారు. ఇప్పుడు చిరిపై కాయగా కనబడుతుంది. ఇప్పుడు ఆదిలో ఒక విద్యార్థి దీపం కనబడుతున్నారు. సంస్కార్ గారు స్క్వాడ్ పరిష్కరించాలంటున్నారు, మీరు ఏమంటారు సార్? స్క్వాడ్ అవసరం ఖచ్చితంగా ఉందండి. అసలు స్క్వాడ్ అంటే ఏమంటున్నారు? మన రాష్ట్రంలో మొత్తం 3,33,300 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పరీక్షా కేంద్రాలు 1,50,000 ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పరీక్షా కేంద్రాలు 1,30,000 ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పరీక్షా కేంద్రంలో బుక్స్ పెట్టి రాస్తుంటే ఆంధ్రప్రదేశ్ పరీక్షా కేంద్రంలో స్లిప్పులు పెట్టి రాస్తున్నారండి. వాళ్ళని గంటల తరబడి స్కెచ్ చేసి ప్లాన్ వేసి పట్టుకుంటుంటే ఇప్పుడు స్క్వాడ్ ఎందుకు అంటున్నారా? చూడు సంస్కార్, ఒక్కొక్కరిని కాదు 100 మంది ఒకేసారి స్లిప్ దొరకకుండా ఎగ్జామ్ రాస్తా. వాళ్ళ చూస్తే నేను ఆగిపోతుంది. 10 మంది నిజంటారా? 10 పెంచుకుంటురా. 10 సార్లు రా. చెమట పట్టకుండా స్లిప్ రాసేస్తా. ఆపుతారా మీ పిట్ట కథలు? ఇది నా ఏరియా, నా వాళ్ళు ఇన్విజిలేషన్ చేస్తున్న ఏరియా. ఇన్నాళ్ళు స్లిప్పులు పెట్టారు, కాపీలు కొట్టారు, రోజులు మారాయి. కాపీ కర్ణాకర్ వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నా అమ్మ బాబులు అనుకుంటే ఎవడైనా స్లిప్పులు పెట్టాలని చూశారు. పెంచుకోకండి తప్పున డిమాండ్ చేసుకుంటూ పోలా. మర్చిపోవద్దు. అండ్ నేను మీ దాని దోషి